రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదం కొన్న స్తోత్రాలు. ప్రభువా, మీరు మా పక్షంలో ఉండి సహాయం చేస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా విద్యార్థులకు ప్రభువా, మరి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి ఎండింగ్ వరకు ప్రభువా, 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ పిల్లలు ప్రభువా ఎగ్జామినేషన్స్ జరగబోతుండగా నా తండ్రి, మీ కృపా హస్తాలకు వారిని అప్పజెప్పుకుంటున్నాము నాయన. ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సక్రమైన సమాధానం రాయగలుగునట్లుగా వారి చేతిని బట్టి వ్రాయించి నీ బిడ్డలైనటువంటి వారికి ఘన విజయాన్ని చేకూర్చినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అట్టి కృపను ప్రభువా వారికి వారి కుటుంబంకు అనుగ్రహించమని, ప్రభువా ఇతర పరిచర్యను ఆశీర్వాదకరంగా చేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె 118వ మరి దావీదు కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు. మరి దేవుడు నీ పక్షమున ఉన్నాడా? అనేకులు మరి సందేహం. చూడండి, 2వ తిమోతి అపోస్తలుడు పౌలు రాసిన 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి మాటలు అనగా, అతడు యేసు యొక్క దర్శనము కనులారా వీక్షించిన తరువాత స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రకటిస్తే, అనగా హెచ్చరించుట, గద్దించుట, బుద్ధి చెప్పుటను గూర్చి అవి అనేకులకు నచ్చలేదు. చూడండి, ఇదే అధ్యాయంలో 2-3 వచనాలు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాబట్టి నిజమైనటువంటి సత్యం, స్వచ్ఛమైన వాక్యాన్ని ఉపమానముల ద్వారా తెలియపరుస్తూ ఉన్నప్పుడు చాలామంది గ్రహించరు, హేళనగా తీసుకుంటారు. తమను ఏదో హెచ్చరించినట్లుగా, గద్దించినట్లుగా, బుద్ధి చెప్పినట్లుగా మరి తలంచుకొని దుర్మార్గపు క్రియలు చేస్తారు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. ఏ సంగతులు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండము. ఇట్లాంటి లక్షణాలు అవసరం లేదండి. ఏదో వచ్చామా పోయామా, ఏదో కనిపించామా అన్న విధానములో జీవించేవారు ఉన్నారు. కనుకనే యెహోవా నా పక్షమున ఉన్నాడు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే దావీదు కీర్తనలో మనం చదివాం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. అదే కదా 1 సమూయేలు 17వ అధ్యాయంలో నన్ను రక్షించిన యెహోవా అనగా నా పక్షము వహించిన యెహోవా. నన్ను రక్షించిన యెహోవా అంటే నీ పక్షం వహించాడు. సింహం యొక్క మరి బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, గొర్రె పిల్లను
తీసుకుని పోతూ ఉంటే వాటిని చంపి వాటి నోట నుండి రక్షించినటువంటి దేవుడు దావీదు కాదు, దేవుడు అతని పక్షము వహించుటను బట్టి. అంత ఆశ్చర్యకరం. అసలు సౌలు రాజుగా ఉన్నాడు, మరి దేవుడు రాజుగా ఉన్నటువంటి ఆయన పక్షం వహించాలి కదా, ఎందుకు వహించలేదు? రూపాన్ని చూస్తున్నాడు, ఆరంభంలో జానుడు ఆభరణాలు చూస్తున్నాడు, ఈయనకు కూడా ఉన్నాయి, కానీ వాటిని వేసుకుని నడవలేరు, యుద్ధం చేయలేరు. ఏదో ఒకటో రెండో ఎక్కడో సడన్గా శత్రువు దండి తిన్నప్పుడు చనిపోకుండా రక్షణ కవచాల్లో ధరిస్తారు అంతమట్టుగా. కానీ ఈ గొల్లియాతో సున్నతమైన ఫిలిస్తీయుడు పై నుంచి తల నుంచి అరికాల వరకు కూడా కవచాలే. మరి అటువంటి వ్యక్తిని చూచి సౌలు భయపడినాడు. అని దేవుడు నా పక్షంలో ఉన్నాడే అని అనుకోలేకపోయాడు. పోనీ సమయాల దగ్గరికైనా వచ్చి ఏమన్నా అడిగాడా? అది కూడా లేదు. కాబట్టి ఈ లేఖన భాగంలో చూడండి, ఆ మాటలు చదువుతాను. మొదటి సమయాలు 17వ అధ్యాయం. వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వాని చంపి వాని తలను తెగ వేసాం. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరే. అది కాబట్టి దావీదు పక్షము మరి వారి దేవుడు వహించి ఉన్నాడు అని తెలుసుకొని వారు పారిపోతున్నారు. ఈ బాల్యం నుంచి దావీదుకి అనుభవం, ప్రతి విషయంలో కూడా దేవుడు నా పక్షమా ఉన్నాడు, నేను భయపడాను. ఇదే 2 సమయాలు గ్రంథంలో కూడా చక్కటి మాట ఉన్నది. 18వ అధ్యాయం 6వ వచనం. జనులు ఇశ్రాయేలు వారిని ఎదురించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైన. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైంది. అబ్షాలోము కంచరి గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరి గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకునినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయాను. కనుక మనం గమనించినట్లయినచో ఈ యొక్క 15వ అధ్యాయములో 13వ వచనం, ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించినని దావీదులకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము. మనం పారిపోదాము రండి.
అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతం చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేశారు, చిత్తగించం, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవుడు రాజు నాకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాం. ఇలాగా కుమారుడైన నుండి అబ్షాలోముతో యుద్ధం చేయలేక కాదు, గెలవలేక కాదు, కుమారుడితో అనవసరంగా ఎందుకు రక్తపాతం అనని తనకు తానుగా తన సేవకులకు తన పక్షము వహించిన వారికి తెలియపరిచి అలాగ పారిపోతుండగా వారి వెంట వెళ్ళి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేయగా కడకు అబ్షాలోము చనిపోయాడు. అక్కడ 18వ అధ్యాయంలో 20,000 మంది అతని పక్షంలో ఉన్నవారు, అబ్షాలోము పక్షంలో ఉన్నవారు చనిపోయారు. ఎంత ఘోరమైన విషయం. రెండవదిగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. పాడైపోయిన కాల్చబడిన యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టించుకోవటానికి మరి నెహెమ్యా ప్రోత్సహించుచుండగా అనేకులు కూడాను మరి సహకరించి కట్టుచుండగా ఓరవలేని సమూహము వారిని ఆటంకపరచవలని పన్నాగం పన్నుతూ ఉండగా జరిగిందేమిటి చూడండి. 7, 8, 9 వచనాలు. సన్బల్లటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు గీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగిలిన కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబవళ్ళు కావలి ఉంచితిమి. కాబట్టి రాత్రింబవళ్ళు కావలించి ఆ పడిపోయినటువంటి ఆ యెరూషలేము గోడలను కట్టడానికి సిద్ధపడినారు. కారణం దేవుడు వారి పక్షముగా ఉన్నాడు కనుక. 14వ వచనం చూడండి. అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. అందరి పక్షము వహించినటువంటి దేవుడు. అందును బట్టే వారేమీ చేయలేకపోయారు. 3వ సాదృశ్యాన్ని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢం చేసుకుని అతని పక్షము వహించుటకు ప్రయత్నం చేశాడు. ఎందుకు? కారణం లేదండి, కారణం ఉంది. తన సంస్థానంలో ముఖ్యుడు అతడు. మరి గత రాజుల కాలంలో దానియేలు యొక్క చరిత్రను ఎరిగినవాడు ఈ దర్యావేషు రాజు. అందును బట్టే తన సంస్థానంలో 120 మంది అధిపతులను నియమించగా వారి మీద 3 ప్రధానులను నియమించగా వారిలో ఆ 3లో దానియేలు ముఖ్యుడు. చూడండి మాటలు 6వ అధ్యాయం 1-2 వచనాలు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై
120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించెను. అందుకు వారు కుట్ర పన్నారు. చూడ కింద వచ్చినమే 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకే అందరూ కలిసి ఒక కుట్ర పన్నారు. 30 దినముల వరకు రాజుకు తప్ప, చూడండి వచనం చదువుతున్నాను, 7వ వచనం. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనం చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయులకి పార్సీకుల యొక్క పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. అది దానియేలు మీద దురుద్దేశంతో చేసినటువంటిది అని తెలియక ఆ శాసనం మీద రాజముద్రలు వేసేసి, అయితే అది జరిగిన తరువాత ఎంతటి మరి దుర్ఘటన. దానియేలు పక్షము వహించి అతన్ని విడిపించటానికి ఆ రాత్రంతా కూడా ప్రయాసపడినట్లుగా లేఖనాలు ఘోషిస్తున్నాయి. సూర్యుడు అస్తమించు వరకు 14వ వచనం అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. చూడండి అంతటా 16వ వచనం. రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నీ దేవుడే నీ పక్షము వహించునని దానియేలుతో చెప్పాను. ఎంత స్పష్టంగా ఉందండి లేఖన భాగాలు. దర్యావేశ్వరాజు మాట్లాడటం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఏ దర్యావేశ్వరాజు అయితే తన సంస్థానంలో ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు విషయంలో ఎంతటి విశ్వాసం, ఎంతటి నమ్మకం అండి. అతన్ని విడిపించడానికి అతని పక్షం వహించే ప్రయత్నం సాయంకాలం వరకు చేసినప్పటికీ ఉన్నటువంటి ఆ మూక ఒప్పుకొనకపోవటం ద్వారా రాజశాసనం అమలుపరచాలి కనుక అలాగ శాసనాన్ని విడుదల చేసేసారు. అప్పుడు దర్యావేశ్వరాజు చెప్తున్నటువంటి మాట, నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నీ దేవుడు నీ పక్షము వహించి నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పి అక్షరాల అదే జరిగింది. ఆ రాత్రి పాపం రాజుకి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అనుకున్నాడు. తెల్లవారుగానే అతను మరి చూడండి 20వ వచనం, అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు
నీ పక్షము వహించగలిగినా, నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక. ప్రయత్నలా ఆ స్వరాన్ని వినేలేకే దర్యావేశ్వరాజుకి ఎంతో సంతోషమైపోయింది. అతని మీద కుట్ర వేసిన వారిని అందరినీ కూడా సింహం బోన్లో దానియేలుని బయటికి తీయడం, వాళ్ళని లోపలికి వేయడం, సింహాలకు ఆహారం మగుట. అందుకే 27వ వచనం, ఆయన విడిపించువాడను రక్షించువాడునై ఉంది, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకాలను చేయువాడు ఆయనే, సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించెను. రైతలా ఆఖరిగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధే ఎవడు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరమ గల మా దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలయ్యా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. అవును ప్రభు, దావీదు విషయంలో మీరు కృప చూపినటువంటి దేవుడు ప్రభువా. మరి సౌలు జయించలేకపోయినప్పటికీ నా పక్షము వహిస్తున్నటువంటి ఆ దేవుడు నాకుండగా నేను భయపడినని ఫిలిస్తీయుడైన గొల్యాతును సునాయాసంగా జయించగలిగాడు. కుమారుడైనటువంటి అబ్షాలోముకు విరోధముగా యుద్ధం చేయక పారిపోతూ ఉంటే అనవసరంగా కుమారుడు వెంటపడి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. దానియేలు పక్షంగా దావీదు పక్షంగా ఉన్నాడని తండ్రి పక్షంగా ఉన్నాడని గ్రహించలేకపోయాడు. దర్యావేశ్వరాజు దానియేలు సేవించుతున్న దేవుడు అతని పక్షంగా ఉంటాడు అని నిశ్చయముగా ఆ మాటను తెలియపరిచినాడు. కనుకనే ఆ దానియేలు మరి రక్షించబడగలిగినాడు. శాసనాన్ని కూడా మరి వ్రాయించగలిగాడు. అట్టి శాసనాన్ని నిజముగా గమనించినట్లయినచో ప్రభువు అట్టి కృపను మనపక్షంగా కూడా చేయగలడని విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే ఆయన నీ పక్షంలో ఉన్నాడు అని నువ్వు గ్రహించగలుగుతావు. మరొకసారి ప్రభువా, మరి 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలాఖరు నుంచి, ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్చి నెలాఖరు వరకు జరగబో ఎగ్జామినేషన్లో మీ కృప తోడుగా ఉంది ప్రభువా. ఆ పిల్లల యొక్క హస్తాన్ని మీరు పట్టుకొని ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సక్రమైన సమాధానం రాయగలిగినట్లుగా నీ బిడ్డలైనటువంటి వారికి ఘన విజయాన్ని చేకూర్చినందులకై స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసయ్య నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.